నీకు మంచితనం ఉండటం చాలా మంచిది. కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. గుర్తుంచుకోండి, వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు. కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వారు మన బంధువులు గారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకొని ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట మంచిదవ్వాలి. అలాగే మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటుని ఎత్తి చూపిస్తుంది. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక ఉంటుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు